సమయం పాటించాల్సినటువంటి ఆలోచనలు చేసి ఇక్కడ సందర్భానుసారం కూడా ఆలోచించి ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఒక చాకచక్యంగా వ్యూహాత్మకంగా రాత్రిపూట, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తే ఇక్కడ ఇబ్బంది జరుగుతుందన్నటువంటి ఆలోచనతో ముందస్తు అరెస్టులు చేశారు. హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకలు కూడా నర్సంపేట పట్టణంలో క్యాంప్ ఆఫీస్ దగ్గర జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు ముందస్తు అరెస్ట్ చేయాలము, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పెద్ద సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసేటువంటి అవకాశాలు 2 వర్గాల మధ్య తలెత్తే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే నర్సంపేట పట్టణం అంతా ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఏమైనా సరే కొంత ఉద్రిక్తత తలెత్తకుండా ప్రతి దగ్గర పోలీసుల్ని మోహరించారు. ఇక 2 సంఘటనలు, పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించినటువంటి రోజే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు జరగడము, ఇదంతా సిమిలర్ గా ఉండడంతో ఎవరి వారు చూయించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా ఎక్కడంటే అడుగడుగున పోలీసులను మాత్రం మోహరించి మరింత ఉద్రిక్తత తలెత్తకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంటే సిపి గారు కూడా ఇక్కడ శ్వేత మేడం ఇక్కడ మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందస్తు ఆలోచనలో భాగంగానే చేశారు. కానీ ఇప్పటికీ వారికి 24 గంటల్లో తొలగించాలని చెప్పి 4 రోజుల క్రితమే చెప్పారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు టైం ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఖచ్చితంగా తీయాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏంటంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందే ఇదంతా ఒక ప్రణాళిక ఉండే, కానీ సీఎం పర్యటనలో మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనతో కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని నిన్న అంటే అర్ధరాత్రి కూడా ఈ రోజు విగ్రహాలను తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అలా క్షుణ్ణంగా ఆపి ఎవరిని లోపలికి పోనీయకుండా మొబైల్ ఫోన్లను కూడా తీసుకొని మరి కొంతమంది అనుమానితులను కూడా అంటే మీడియాను కూడా లోపలికి వెళ్ళనీయకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం జరిగినా కానీ చీమ చిటుక్కుమన్నా కానీ ఒక నిఘా వ్యవస్థను కూడా పటిష్టంగా చేశారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి అనుసంధానంగా జరిగేటువంటి ఒక మొబైల్ వెహికల్ కూడా ఏర్పాటు చేసి 360 డిగ్రీస్ మొత్తం కవర్ చేసేటువంటి ఈ రోజు అక్కడికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోబోతున్నాయనేది చాలా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఆ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు చేరితే కనుక కాస్త అక్కడ మరి హై టెన్షన్ గా వెళ్ళిపోయి అంటే అటువంటి సిచ్యువేషన్ గా మారిపోవచ్చు. కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది పోలీసు శాఖ? అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం నర్సంపేట పట్టణానికి వచ్చేటువంటి రహదారులు మొత్తం చుట్టూ పోలీసులు అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ నర్సంపేట పట్టణంలోకి రాకుండా అడుగడుగున పోలీసులు ప్రతి చోట బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ వచ్చినా అనుమానితుల్ని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి, అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహం దివంగత నేత పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినటువంటి వార్తల నేపథ్యంలో రాష్ట్ర అధినాయకత్వం కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మేము బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు మాత్రం ముందస్తు జాగ్రత్తలుగా ఎక్కడికక్కడ కూడా ప్రతి ఊళ్ళల్లో అంటే నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలు ఉంటాయి. ఇక్కడ దుగ్గొండి, ఖానాపూర్, అలాగే పక్కనే ఉన్నటువంటి మండలాలు, అలాగే నల్లబెల్లి మండలము, నర్సంపేట, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ముందస్తు అరెస్టులు చేసిన తర్వాత ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులో తీసుకున్నారు. మరి కార్యకర్తలు కూడా ముందస్తుగా వెళ్తారా లేదా అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పోలీసు బందోబస్తు చూస్తుంటేనే మాత్రం ఎవరిని కూడా పట్టణంలోకి అనుమతించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు ఉన్నారో వారికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇట్లాంటి సందర్భంలో కూడా ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ పూర్తిగా కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు బలగాలను మాత్రం మొత్తం నర్సంపేట చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరింత ఉద్రిక్తత తలెత్తకుండానే ఒక ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేటకు సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మొత్తం ఇక్కడ మేము కొన్నటువంటి ల్యాండ్ ఇది పెద్ద సుదర్శన్ రెడ్డికి కేటాయించినటువంటి భూమి కూడా 2 గుంటల భూమిని మేము సేకరించామని చెప్పి అంటున్నారు. కానీ లీగల్ గా చూసినట్టయితే నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ఇక్కడ భూమి అంతా అసైన్డ్ భూమి, 70% అసైన్డ్ భూమి ఉంది. కాబట్టి ఇది లెక్కలోకి రాదని చెప్పి అంటున్నారు. మరి ఎట్లాంటప్పుడు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా వయలేషన్ జరగకుండా రేపు ఎందుకంటే ఒకసారి విగ్రహం పెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ విగ్రహాన్ని తీయాల్సి వస్తే మళ్ళీ ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి ముందే ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగానే ఇక్కడ తీసేస్తున్నాం అన్నటువంటి సూచనలు, సంకేతాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ గారు కానీ ఏసీపీ గారు కానీ
చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ హాస్పిటల్కు ఈ ప్రాంతంలోనే పెడదామన్నట్టు కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా కూడా ఒక సమయం పాటించుకుంటూ ఒక స్ట్రాటజికల్ గా పోలీసులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధికి, ఎందుకంటే మొన్న నర్సంపేట దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో కొంత ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నారని చెప్పి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ వాదులు వాదిస్తున్నారు. మరి నర్సంపేటకు మళ్ళీ పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడే అసలైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఇట్లాంటి ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. అంటే పార్టీలకు అతీతంగా పెద్ద సుదర్శన్ రెడ్డిని చూడాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా బీఆర్ఎస్ నేతలు చేయడము, కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి డెవలప్మెంట్ ఆయన చిత్తశుద్ధిని శంకించేది లేదన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గోదావరి నదీ జలాలను కూడా పాకాల చెరువులోకి తీసుకురావడం అంటే 2 పంటలకు నీరు అందించడం అంటే అది కేవలం పెద్ద సుదర్శన్ రెడ్డి తోటి మాత్రమే సాధ్యమైంది అన్నటువంటి విషయాలు కూడా అందరూ అంగీకరించక తప్పదన్నటువంటి విషయాలు కూడా చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగానే పనిచేయాలి, పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఒక గౌరవంగానే పెట్టాలని చెప్పి అంటున్నారు. కానీ పెడతాము, కానీ ఈ ప్లేస్ లో కాకుండా ఇక్కడ అధికారులు సూచించినటువంటి ప్లేసులనే పెట్టాలనే ఒక ఆలోచనలు కూడా చాలా మంది చేస్తున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ కొన్ని రూల్స్ వయలేషన్ జరగకుండా ఒక సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి, ఒక కోఆర్డినేషన్ వెళ్ళాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా పోలీసులు వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన తర్వాత మరింత ఉద్రిక్తత తలెత్తకుండా చూడాలి. ఈ రోజు మాత్రం ఒక ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఓవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు, మరోవైపు ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు. మరి రెండింటి సందిగ్ధాల మధ్య ఏం జరుగుతుందన్నట్టుగా ఉద్రిక్తత మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే అడుగడుగున పోలీసులు మోహరించి ఎట్లాంటి ఉద్రిక్తత తలెత్తకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆ విజువల్ మీరు చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి ట్రాక్టర్లో పెద్ద విగ్రహాన్ని తరలిస్తున్న పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తరలిస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం దీని మీద బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. పోలీసు శాఖ ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలకు దిగింది. సో ఈ నేపథ్యంలో పెద్ద విగ్రహాన్ని తొలగించడం కరెక్టేనా? అండ్ మీ అభిప్రాయం ఏంటి? మీరు మీ మాటల్లో మీరేమనుకుంటూ ఉన్నారు చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.